వెల్కమ్ బ్యాక్ టు దశ కరెంట్ అఫైర్స్. టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి నేతన్నలకు ఉచిత విద్యుత్. మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకైతే మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కదా, వాటిలో ఏవైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళతో కూడా షేర్ చేయండి. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేతన్నలకు ఉచిత విద్యుత్, ఇది వచ్చేసి ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఇది ఇంకా అమల్లోకి రాలేదు, ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉందన్నమాట. తర్వాత వచ్చేసి నేతన్నలకు ఉచిత విద్యుత్ ఏంటి అంటే 200 యూనిట్స్ వరకు. నేతన్నలు ఎవరైతే ఉంటారు కదా, నేసే వాళ్ళు ఉంటారు కదా, క్లాతింగ్ నేస్తుంటారు కదా, వాళ్ళకి యూనిట్స్ ఎవరైతే విద్యుత్ వాడి నేస్తారో వాళ్ళకి 200 యూనిట్స్ వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేయడం కోసం తీసుకురావడం జరిగింది. 1 మంత్కి 200 యూనిట్స్ వరకు వాళ్ళకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు 200కి మించి యూజ్ చేసినప్పటికి కూడా వాళ్ళకి ఇది వర్తిస్తుంది. అంటే సపోజ్ నేను ఇప్పుడు నేసేదాని కిందికి వస్తాను అనుకోండి, నేను ఒక 300 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ వాడితే 200 యూనిట్స్ వరకు నాకు ఎటువంటి బిల్లు ఉండదు. కానీ ఎక్స్ట్రా వాడిన 100కి బిల్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మనకి డిస్కమ్స్ రూల్స్ ప్రకారం ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎక్స్ట్రా వాడిన యూనిట్స్కి పే చేయాల్సి ఉంటుంది. అలాగే పవర్ లూమ్స్కి వచ్చేసి 500 యూనిట్స్ వరకు కూడా వాళ్ళకి రాయితీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేతన్నలకి 200 యూనిట్స్, పవర్ లూమ్స్కి వచ్చేసి 500 యూనిట్స్. తర్వాత వచ్చేసి ఇది సేమ్ పాయింట్, నేను ఆల్రెడీ చెప్పినాను కదా, ఒకవేళ వాళ్ళు ఇచ్చిన రాయితీ కంటే ఎక్స్ట్రా యూనిట్స్ వాడితే ఆ ఎక్స్ట్రా వాడిన యూనిట్స్కి వాళ్ళు బిల్ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ స్కీమ్ వల్ల ఏదైతే ఉందో ఈ స్కీమ్ వల్ల 93,000 చేనేత కుటుంబాలకు లబ్ధి జరుగుతుందని, అలాగే 10,534 పవర్లూమ్ యూనిట్స్కి, మనకి పవర్లూమ్ యూనిట్స్ ఉంటాయి కదా, అందులో 10,534 పవర్లూమ్ యూనిట్స్కి అలాగే 93,000 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తుందని మనకి గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది. అలాగే ఈ స్కీమ్ కోసం ప్రతి ఇయర్ 125 crores ఖర్చు చేయడం జరుగుతుందన్నమాట. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇవ్వడం కోసం నేతన్నలకు ఉచిత విద్యుత్ అనే సంబంధించిన శాఖ ఇంధన శాఖతో సంప్రదింపులు జరిపి విధి విధానాలని వీళ్ళనంత తొందరగా విడుదల చేస్తారని చెప్పడం జరిగింది. యాజ్ పర్ అప్డేట్ అయితే ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు డిసైడ్ చేసినారన్నమాట ఇవ్వాలని, దాన్ని ఇంకా అమలు పరచలేదు. వీళ్ళనంత తొందరగా ఇది అమల్లోకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ 2 పాయింట్స్ మెయిన్గా, 200 యూనిట్స్ అయితే నేతన్నలకి, పవర్ లూమ్స్కి అయితే 500 యూనిట్స్. తర్వాత వచ్చేసి 93,000 చేనేత కుటుంబాలకు లబ్ధి, 10,534 పవర్ లూమ్ యూనిట్స్కి ప్రయోజనం చేకూరుస్తుంది అని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నాలా యాక్ట్ రద్దు. నాలా యాక్ట్ అంటే ఏంటంటే, నాలా అంటే ఇక్కడ చూడండి, ఇది 2006లో వచ్చింది. దీని నాలా అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ అంటే ఒక ల్యాండ్ని, అంటే అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ పర్పస్కి యూజ్ చేయకుండా చూసుకోవడాన్ని నాలా యాక్ట్ అంటారు అనమాట. సపోజ్ ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ మీరు కట్టాలనుకున్నారు, అది ఎక్కడ కట్టాలనుకున్నారంటే ఒక అగ్రికల్చర్ ల్యాండ్లో. అప్పుడు మీరు ఆ అగ్రికల్చర్ ల్యాండ్ని ఆ ఫ్యాక్టరీ కోసం యూజ్ చేసుకోవాలంటే ఈ నాలా యాక్ట్ కింద మీకు పర్మిషన్ ఉండాలి. అది లేదంటే మీకు అక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి అనుమతి ఉండదు అనమాట. ఇందులో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో వాటన్నిటిని మీరు ఫుల్ఫిల్ చేసినప్పుడే మీరు ఆ ఫ్యాక్టరీ కట్టడానికి అక్కడ అనుమతి ఉంటుంది. సో దీని మెయిన్ ఏమి అంటే అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద వెళ్ళకుండా చూడడం. తర్వాత వచ్చేసి యాక్ట్ని 2006లో తీసుకురావడం జరిగింది అనమాట. ఇప్పుడు రీసెంట్గా ఈరోజే అనమాట ఏంటంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యాక్ట్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇది అభివృద్ధికి నిరోధకంగా మారింది. నేను చెప్పిన కదా, అగ్రికల్చర్ ల్యాండ్ని వేరే ఇండస్ట్రీ పర్పస్ కానీ వాటెవర్ ఇండస్ట్రీ అనే కాదు, ఇంకా వేరే నాన్ అగ్రికల్చర్ పర్పస్కైనా యూజ్ చేయడానికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ యూజ్ చేయకూడదని ఈ యాక్ట్ రావడం జరిగిందనమాట. అలా యూజ్ చేయడానికి
మనకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల అభివృద్ధి అనేది జరగట్లేదు, నిరోధకంగా ఈ యాక్ట్ మారుతుంది అనేసి సీఎం చంద్రబాబు గారు రద్దు చేయాలని చెప్పినారు. తర్వాత ఒకవేళ ఈ నాలా యాక్ట్ కింద ఏవైనా బకాయిలు ఉంటాయి అంటే పాత మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా బకాయిలు ఉంటే వాళ్ళందరినీ పిలిచి వన్ టైం సెటిల్మెంట్ చేసేలాగా చూస్తామని, అలాగే ఆ సెటిల్మెంట్లో వడ్డీ కానీ జరిమానాలు కూడా కలెక్ట్ చేయమని లేదా ఉండవని చెప్పడం జరిగిందనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నాలా. దీన్ని ఈరోజు రద్దు చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్. నాలా అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్. నెక్స్ట్ టాపిక్, ఇందులోనే ఇంకొక సబ్ టాపిక్ లాగా అనకాపల్లి జిల్లాకు 2 సంస్థలు. మనకు అనకాపల్లి జిల్లా ఉంది కదా, అనకాపల్లి జిల్లాకు రీసెంట్గా 2 సంస్థలు రావడం జరిగింది. ఒకటి బీడిఎల్, భారత్ డైనమిక్ లిమిటెడ్, ఇంకోటి వచ్చేసి నైపర్. నైపర్ అంటే నేషనల్ ఫార్మా విద్య అండ్ పరిశోధన విద్యా సంస్థ అనమాట. నైపర్ అండ్ బీడిఎల్ ఇది వచ్చేసి చూడండి, రక్షణ రంగానికి సంబంధించిన ఆయుధాలను తయారు చేయడానికి. మనకి డిఫెన్స్ ఉంటుంది కదా, సో డిఫెన్స్ సంబంధించిన ఆయుధాలను తయారు చేయడం కోసం బీడిఎల్ సంస్థ ఇక్కడ అనకాపల్లి జిల్లాలో రావడం జరిగింది. ఒక సంస్థను పెట్టడం జరిగింది. అక్కడ అనకాపల్లి జిల్లాకు దగ్గరలో రాంబిల్లిలో 200 ఎకరాలని దీనికోసం కేటాయించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి నైపర్, నేషనల్ ఫార్మా విద్య పరిశోధన విద్యా సంస్థ అనమాట. దీనికోసం 100 ఎకరాస్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ బీడిఎల్ ఉంది కదా, బీడిఎల్ సంస్థ వల్ల ఆల్మోస్ట్ ఒక 1000 మందికి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుందని లేదా 1000 మందికి ఉపాధి అవకాశం అనేది ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చేసి రీసెంట్గా ఈ అనకాపల్లిలోనే రీసెంట్గా మనకి మోదీ గారు బల్క్ డ్రగ్ పార్క్ను కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో అనకాపల్లికి 2 సంస్థలు వచ్చినాయి. 2 ఏంటంటే బీడిఎల్, నైపర్. బీడిఎల్ వచ్చేసి ఏంటి అంటే ఎందుకు అంటే రక్షణ రంగానికి సంబంధించిన ఆయుధాలను తయారు చేయడం కోసం, దానికోసం రాంబిల్లిలో 200 ఎకరాస్ని కేటాయించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి నైపర్, ఇది వచ్చేసి ఫార్మా రిలేటెడ్ అనమాట. వైద్య విద్యకు సంబంధించి పరిశోధనకు సంబంధించి ఫార్మా రిలేటెడ్ కంపెనీ. ఇది వచ్చేసి నైపర్ అంట. దీనికోసం 100 ఎకరాస్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో ఈ బీడిఎల్ సంస్థ కింద ఆల్మోస్ట్ ఒక 1000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుందని కూడా చెప్పడం జరిగింది. ఈ 2 టాపిక్స్. నెక్స్ట్ టాపిక్, వచ్చేసి ఆలివ్ రిడ్లే తాంబేలు సంరక్షణ కేంద్రాలు. ఇక్కడ చూడండి, ఆలివ్ రిడ్లే తాంబేలు అంటే ఆలివ్ రిడ్లే టర్టిల్స్ అని మనకి ఫేమస్గా చాలాసార్లు వినే ఉంటాము. వాటి యొక్క గుడ్లను సంరక్షించి వాటి యొక్క ఉత్పత్తిని పెంచడం కోసం ఇది తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి కృష్ణా జిల్లా సముద్ర తీరంలో 7 సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది సి అనుకుంటే ఇక్కడ తాబేలు, ఇదైతే ఏ సర్కిల్లో ఉందో ఇది తాబేలు, ఇక్కడ వచ్చేసి ఎగ్స్ అనమాట. తాబేలు ఏం చేస్తుందంటే సీలో ఎగ్స్ పెడుతుంది, డీప్లో ఎగ్స్ పెట్టిన తర్వాత అక్కడ జీవులు ఆ ఎగ్స్ని తినకుండా ఇది వచ్చేసి ఇదైతే సముద్రం తీరంలో ఉంటుంది కదా, అక్కడ ఆ ఎగ్స్ని పెట్టి శాండ్తో కవర్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏమైపోతుందంటే ఇక్కడ శాండ్తో కవర్ చేసిన ఎగ్స్ని కూడా బయట ఉన్న జీవులు తినేస్తున్నాయి అనమాట. అలాగా వీటి యొక్క పాపులేషన్ అనేది పెరగకుండా తగ్గిపోతూ వస్తుంది అనమాట. సో ఇలా పాపులేషన్ తగ్గిపోతూ వస్తుండడం వల్ల వీటిని సంరక్షించడం కోసం ఏపీ గవర్నమెంట్ 7 సంరక్షణ కేంద్రాలని కృష్ణా జిల్లాలో సముద్ర తీరంలో తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూడండి, జనవరి టు మే అంటే జనవరి నుంచి మే నెలలో ఒక తాబేలు వచ్చేసి 60 నుంచి 190 గుడ్లను పెట్టడం జరుగుతుంది. ఆ గుడ్లను ఈ అటవీ శాఖ వాళ్ళు కలెక్ట్ చేసి సేకరించి 40 to 60 డేస్ వరకు అలాగే ఈ సంరక్షణ కేంద్రాల్లో సంరక్షిస్తారు. ఎందుకంటే 45 to 60 డేస్ తీసుకుంటారు అనమాట వాటి యొక్క ఎగ్గు పొదుగు కావడానికి కోసం. కాబట్టి 45 to 60 డేస్ వాటిని పొదుగు కోసం పెడతారు. ఈ ఇయర్ ఏదైతే ఉందో ఈ ఇయర్ 7 సంరక్షణ కేంద్రాల నుంచి ఆల్మోస్ట్ 54,000 గుడ్లను సేకరించినారు. అంటే 462 తాంబేళ్లు పెట్టిన 54,000 గుడ్లను సేకరించినారు అనమాట. సేకరించి సంరక్షిస్తున్నారు. అందులో 2,500 పిల్లల్ని ఆల్రెడీ 2,500 గుడ్లు పిల్లలుగా పొదుగు అవ్వడం జరిగింది. వాటిని మళ్ళీ తీసుకెళ్ళి ఈ సముద్రంలోనే వదిలేసి వాటి యొక్క
పాపులేషన్ని పెరిగేలాగా చేస్తున్నారు అనమాట. ఇక్కడే ఎగ్స్ వేరే జీవులు తిని అక్కడే అంతం కాకుండా వీటిని సంరక్షించి మళ్ళీ వాటిని సముద్రంలోకి వదిలేయడం కోసమే తీసుకురావడం జరిగిందనమాట. ఇక్కడ మెయిన్గా 2 పాయింట్స్ చెప్పుకోవాలి. ఆలివ్ రిడ్లీ తాంబేలు వచ్చేసి వాటి యొక్క స్టేటస్ వల్నరబుల్. మనకి సైన్స్లో మనకి వస్తాయి కదా, ఏ జీవి ఏ కేటగిరీలో ఉంది, వల్నరబులా, క్రిటికలా, ఎండేంజర్డ్ అట్లా ఉంటాయి కదా. సో దీని యొక్క స్టేటస్ వచ్చేసి వల్నరబుల్ అంటే ఏంటంటే డే బై డే వాటి యొక్క పాపులేషన్ తగ్గిపోతుంటుంది, దాన్ని వల్నరబుల్ స్టేటస్ ఇస్తారు. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏంటంటే దీని యొక్క సైంటిఫిక్ నేమ్ లెపిడోసైసస్ ఆలివాసియా. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అండ్ సంరక్షణ కేంద్రాలు. నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంధన ఆదాతో ఇంద్రభవనం అనమాట. ఇంధన ఆదాతో ఇంద్రభవనం వచ్చేసి దీన్ని విశాఖలో సాగర్ నగరంలో నిర్మించడం జరిగింది. ఎవరు నిర్మించారంటే ఈపీడీఎస్ వాళ్ళు. ఈపీడీసీఎల్ అంటే ఏంటంటే ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు దీన్ని నిర్మించడం జరిగింది. దీన్ని ఎందుకు అంటే యాక్చువల్గా ఇక్కడ చూడండి, రాష్ట్రంలో ఫస్ట్ టైం అంటే రాష్ట్రంలో తొలి సూపర్ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ అంటే ఇక్కడ చూడండి, కేంద్ర సంస్థ అయిన BEE బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అంటాము, వీళ్ళు రూపొందించిన ECBC అంటే ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ వచ్చేసి నిబంధనలు ఏంటంటే 40% ఎలక్ట్రిసిటీ ఆదా అయ్యేలాగా బిల్డింగ్ని నిర్మించాలన్నమాట. దాన్ని ఈ నిబంధనలు బేస్ చేసుకొని ఈ నిబంధనలకు ఆధారంగా ఈ నిబంధనలు కట్టుబడి ఈ ఇంధన నిర్మాణాన్ని నిర్మించడం జరిగిందనమాట. సో ఈ కేంద్ర సంస్థ ఏంటంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఇక్కడ వచ్చేసి 13.5 crores ఈ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. ఇది వచ్చేసి ఇందులో 13.5 crores 5 crores ఎవరు ఇచ్చినారంటే కేంద్ర సంస్థ అయిన BEE ఇవ్వడం జరిగిందనమాట, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. అలాగే దీనికోసం ఎలక్ట్రిసిటీ పవర్ కోసం 50 kilowatts ఆఫ్ సోలార్ ప్లేట్స్ని అమర్చడం జరిగింది. అంటే ఈ భవనానికి మనకి సోలార్ ప్లేట్స్తోనే ఎలక్ట్రిసిటీ వచ్చేలాగా 50 kilowatts ఆఫ్ సోలార్ పవర్ ప్లాంట్స్ని అమర్చడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇందులో కొన్ని ఏమంటారంటే టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఇందులో నేను ఆల్రెడీ చెప్పిన కదా, ఇక్కడ ECBC నిబంధనలు అని అందులో కొన్ని నిబంధనలు ఉంటాయి. ECBC అంటే ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్లో కొన్ని నిబంధనలు ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసి 40% ఎలక్ట్రిసిటీ ఆదా అయ్యేలాగా ఈ నిర్మాణాన్ని నిర్మించాలి, అదొకటి. ఇంకోటి ఏంటంటే AEC అంటే ఆటోక్లేవ్డ్ ఏరియేటెడ్ కాంక్రీట్ అంటే ఈ కాంక్రీట్ వల్ల బయట ఏదైతే ఉష్ణోగ్రత ఉందో అది ఎక్కువ ఉష్ణోగ్రతని ఈ బిల్డింగ్ అబ్జర్వ్ చేయకుండా చూసేదే ఇది అనమాట, ఆటోక్లేటెడ్ ఏరియేటెడ్ కాంక్రీట్ అనమాట. తర్వాత వచ్చేసి ఈ కాంక్రీట్ అనేది బయట ఉన్న యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా బయట, ఆ టెంపరేచర్ని ఎక్కువగా అబ్జర్వ్ చేయదు అనమాట ఈ కాంక్రీట్ వల్ల. తర్వాత వచ్చేసి డబుల్ గేజింగ్ మిర్రర్స్ అంటే మనం చాలా చోట్ల మీరు ఎప్పుడన్నా మెయిన్గా సిటీస్కి వెళ్ళినప్పుడు బ్లూ ప్రింటెడ్ అద్దాలు ఉంటాయి, బ్లూ కలర్లో అద్దాలు ఉంటాయి. అంటే మనకు అవుట్ సైడ్ కనిపిస్తుంది కానీ అవుట్ సైడ్ వాళ్ళకి మనం కనిపించామన్నమాట. అలాగా డబుల్ గేజెడ్ అద్దాలు అంటారు. వాటి వల్ల ఇక్కడ ఏంటి అంటే డబుల్ గేజెడ్ అద్దాల వల్ల మనకి టెంపరేచర్ అనేది ఓన్లీ మనకి ఏమంటారు వెలుతురు అనేది మాత్రమే వస్తుంది కానీ టెంపరేచర్ రాదనమాట. అంటే టెంపరేచర్ అనేది ఈ అద్దాల ద్వారా లోపలికి రాదు కానీ ఓన్లీ ఏమంటారు లైటింగ్ ఒక్కటే రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి VRC వేరియబుల్ రెఫ్రిజరెంట్ వాల్యూమ్ అనమాట. సో ఇవన్నీ కూడా ఇందులో ఉండే టెక్నిక్స్ అనమాట. AEC డబుల్ గేజెడ్ అద్దాలు, VRC వేరియబుల్ రెఫ్రిజరెంట్ వాల్యూమ్ అనమాట. ఇది ఏంటంటే ఇది కూడా అలాంటిదే, టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి అనమాట. మనకి ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు వైట్ పెయింట్ వేయడం అట్లా చేస్తాం కదా, అలాగా టెంపరేచర్ని కంట్రోల్ చేయడంలో ఇదొక
టెక్నిక్ అనమాట. సో ఇది ఫస్ట్ టైం మన రాష్ట్రంలో ఫస్ట్ టైం సూపర్ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ని నిర్మించడం జరిగింది. ఎక్కడంటే విశాఖలో సాగర్ నగర్లో నిర్మించడం జరిగింది. ఎవరు అంటే ఈపీడీసీఎల్ వాళ్ళు. ఈపీడీసీఎల్ అంటే ఏంటంటే ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అనమాట. సో దానికి సహకరించిన కేంద్ర సంస్థ ఏదంటే బీఈ అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఇది 5 crores ఇవ్వడం జరిగింది. టోటల్ అయితే 13.5 crores ఖర్చు చేయడం జరిగింది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంధన ఆదాతో ఇంద్రభవనం అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జపాన్ ఏపీ ఎంఎస్ఎంఈ పార్క్. యాక్చువల్గా రీసెంట్గా విజయవాడలో మనకి ఒక సదస్సు జరగడం జరిగిందనమాట. అక్కడ జపాన్ రాయబారి గారు కేచి ఓనో యాక్చువల్గా బ్లూ మార్కర్ అయిపోయింది, అందుకే కొంచెం లైట్గా కనిపిస్తుంది, అందుకే మళ్ళీ రాస్తున్నా. కేచి ఓనో గారితో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి శ్రీ సిటీ అమరావతిలో శ్రీ సిటీ ప్రధాన కేంద్రంగా మీరు పెట్టుబడులు పెట్టాలని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట జపాన్. అలాగే జపాన్ పెట్టుబడులు పెడుతున్న కేంద్రాల్లో శ్రీ సిటీ అనేది సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. అంటే సెకండ్ కేంద్రంగా వాళ్ళకి శ్రీ సిటీలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉందన్నమాట. తర్వాత వచ్చేసి శ్రీ సిటీ ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్క్. నేను చెప్పిన కదా, శ్రీ సిటీలో జపాన్ పెట్టుబడులు పెట్టడం కోసం ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే రాష్ట్రంలో జపాన్ పెట్టుబడి పెట్టడానికి షిప్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, ఆటోమొబైల్స్, విద్యా రంగాలు ఇలా అన్ని కేటగిరీస్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. షిప్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, ఆటోమొబైల్స్ అండ్ విద్యా రంగాల్లో. తర్వాత వచ్చేసి మనకు టీజీ భరత్, పరిశ్రమల శాఖ మంత్రి ఎవరంటే టీజీ భరత్ గారు కూడా మనకి ఈ జపాన్కి సంబంధించిన రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆయన ఏమని చెప్తున్నాడంటే వీలైనంత వరకు మా ఏపీలో శ్రీ సిటీ కేంద్రంగా పెట్టుబడులు వీలైనంత వరకు జపాన్ నుంచి రావాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పడం జరిగింది. సో ఇది వచ్చేసి ఏంటంటే జపాన్ రాయబారి కేచి ఓనో గారు పాజిటివ్గా రియాక్ట్ కావడం జరిగింది. అలాగే చాలా వరకు కూడా మనకు జపాన్ నుంచి పెట్టుబడులు వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో ఇది చిన్న టాపిక్, ఇంకా మళ్ళీ రావచ్చు, ఏమంటారు అప్డేట్ మళ్ళీ రావచ్చు. యాజ్ పర్ అప్డేట్ వరకు అయితే ఇది ఒకటే. ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీలో జపాన్ నుంచి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించడం జరిగిందనమాట విజయవాడలో జరిగిన సదస్సులో. నెక్స్ట్ టాపిక్